తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా అనౌన్స్ చేసినటువంటి లిస్టుల్లో కొంత క్రిటికల్గా ఉన్నటువంటి ఒక 3 నియోజకవర్గాలు మాత్రం మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గానే ఉందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తి ప్లానింగ్ లెక్క ఏంటంటే ఇప్పటిదాకా కూటమికి రెబల్లో 3 చోట్ల పడే అవకాశం కనిపిస్తోంది. 1 అరకు, 2 శ్రీకాకుళం, 3 ధర్మవరం. అరకు అబ్రహాం గెలవలేడు కానీ 30,000 ఓట్లు తెచ్చుకోగలడు. ఒకవేళ అరకు సీటు బీజేపీకి ఇచ్చినా సరే అక్కడ తను రెబల్గా వేయడానికి సిద్ధపడుతున్నాడు. అట్లాగే గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళంలో సానుభూతి పెరిగింది ఆవిడ రెబల్గా వేస్తే కనుక తెలుగుదేశంకి దెబ్బపడేటటువంటి పరిస్థితి. ధర్మవరం సూరి చేనేత వర్గాల మద్దతు గెలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఒకవేళ సత్యాకి సీట్ ఇస్తే తను రెబల్గా వేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగుదేశం తరపున సీట్లు ఇవ్వకపోతే పోటీ చేయడానికి. ఈ 3 చోట్ల తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో బీజేపీకే ఈ 2 చోట్ల కూడా సంక్లిష్టత ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. రెబల్స్గా పెట్టడం అనేటువంటిది తెలుగుదేశం డైరెక్ట్గా పెట్టదు, గెలిచిన తర్వాత తీసుకుంటుంది. ఇదివరకు వర్మ అట్లాగే కదా గెలిచి వచ్చారు కదా ఇండిపెండెంట్గా, అట్లాగా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.